మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శ్లోకా బిర్లా స్కూల్కు తప్పిన పెను ప్రమాదం. రాంగ్ రూటుగా యూటర్న్ తీసుకోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు, లారీ బస్సు ఢీ. విద్యార్థులు అందరూ క్షేమంగానే ఉన్నారు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అప్పన్నపల్లి దగ్గర శ్లోకా స్కూల్ బస్సును గుద్దేసిన లోడు లారీ. స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం బస్సు రాంగుగా యూటర్న్ తీసుకోవడమే ప్రమాదానికి కారణంగా స్థానికులు తెలుపుతున్నారు. నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని ఈ యూటర్న్ క్లోజ్ చేయండి, లేదంటే యూటర్న్ వెడల్పు చేయండి అని స్థానికులు కోరుకుంటున్నారు. ఏనుగుండ దగ్గర ఉన్న ఈ చిన్న యూటర్ను దగ్గర స్కూల్ బస్సులు నిత్యం యూటర్ను తీసుకుంటున్నాయి. అంతా లోడుతో స్కూల్ విద్యార్థులు వెళ్తున్న బస్సులు ఆడ యూటర్ను తీసుకోవడానికి సరి అయిన సదుపాయం లేదు. రోడ్డు విస్తీర్ణం కూడా చాలా తక్కువగా ఉండడం, రద్దీగా ఉండడం. జాతీయ రహదారి నుండి మహబూబ్ నగర్ టు జడ్చర్ల వెళ్ళాలంటే ఇది ప్రధాన రహదారి కావడంతో ఉదయం పూట చాలా బిజీగా ఉంటాయి. చాలా వరకు స్కూల్ బస్సులు ఇక్కడ యూటర్న్ తీసుకుంటారు. యూటర్న్ తీసుకోవడానికి సరి అయిన స్థలం లేకపోవడం, జాతీయ రహదారి పైన హెవీ వాహనాలు వస్తుండడంతో ప్రమాదాలకు కారణంగా తెలుస్తుంది. దీనిపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇక మీదటైనా ప్రభుత్వ అధికారులు స్పందించి యూటర్న్ క్లోజ్ చేయండి, లేదంటే యూటర్న్ వెడల్పు చేసి ఇక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని పెట్టండి అంటున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఏం మాట్లాడుతున్నారో మీరే వినండి. ఇక్కడ రోజు ప్రమాదాలు జరుగుతుంటాయా? 3 రోజులకు 4 రోజులకు ఒకసారి కంపల్సరీ ఎత్తునే ఉంటాయి. సార్, ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం అడగదలుచుకున్నారు? యూటర్న్ చేసుకోవాలి. నా పేరు యాదయ్య గౌడ్. అక్కడ నుంచి ఇక్కడ నుంచి బస్సు వస్తుంది. ఆ లారీ ఎక్కడి నుంచి వస్తూనే ఉంది. లారీ స్లోనే లారీ ఒక స్పీడ్ లో ఉంటే బస్సు ఉంది చాలా. అయినప్పుడు బస్సు లారీ ఒకటి వెనక కొట్టేసి జస్ట్ అది ఇట్లా తగిలిన తర్వాత ఏం వెళ్ళినా నా మన్మన్ని ఆ స్కూల్ నా మన్మన్ని వేరే స్కూల్ బస్సు ఎక్కేస్తున్నా. ఏం వెళ్ళినా వాటి ఊరికొస్తే తగ్గిన వస్తుంటే ఇక బండి సరిపోదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత లారీ డిఫాల్టా బస్సు డిఫాల్టా వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అది మనం కాదు. ఇప్పుడు మనం జరిపినామనుకో, రేవంత్ నిర్ణయంగా జరిపినామనుకో, అది తెలియదు గవర్నమెంట్కి. అందుకు ఆపేసి ఈడ చాలా ప్రతిరోజు తరచుగా జరుగుతున్నాయి మీరు యాక్సిడెంట్లు. అందుకే దీని గురించి ఏమైనా గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. దీన్ని యూటర్న్ పెద్దగా చేయాలి, దీన్ని ఏమైనా చేయాలి, బోర్డు పర్మనెంట్గా అది ఫిక్స్ చేయాలి. లేకపోతే పిల్లలు దాటాలన్నా పెద్దలు దాటాలన్నా మాకు ప్రతిరోజు కష్టమవుతుంది. ఈడ ప్రతిరోజు చిన్నది పెద్దది ఏదో తగ్గుతుంది ఇక్కడ. అందుకో దయచేసి గవర్నమెంట్కి మీ ద్వారా తెలపండి, అప్పుడు క్లియర్ అవుతుంది. బస్సు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న డైల్ 100 టీం శ్రీనివాస్ మరి అతని కో మెంబర్ వచ్చి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గురైన లారీని బస్సును అక్కడి నుంచి సైడ్కు తీసుకెళ్లి ట్రాఫిక్ని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఏనుగొండ దగ్గర తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉదయం పూట అందరూ ఆఫీసులకు, స్కూళ్లకు, కాలేజీలకు పోయే సమయం కాబట్టి ట్రాఫిక్ జామ్తో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇక మీదట ఏనుగొండ దగ్గర ఆ యూటర్న్కు ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుకుంటున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో. శివ ఏమై శివ ఓకే, ఏమైంది యాక్చువల్గా? గవర్నమెంట్ దీన్ని ఏం చేయాలి ఆలోచన చేస్తుంది. ఓకే, ఏమైంది యాక్చువల్గా?
బ్రేక్ చేయకపోతే బస్సు అక్కడ వెళ్ళిపోతుంటే చాలా బ్రేక్ చేసిన బ్రేక్ చేయకపోతే బండి తప్పలేదు. ఏమన్నా తప్పుంటే ఏమన్నా పైసలు ఉంటే మాట్లాడుకొని చేసుకోండి, కానీ బయట చేసుకోండి. తప్పలేదు కానీ ఏమన్నా పైసలు గవర్నమెంట్ దీన్ని ఏం చేయాలి ఆలోచన చేస్తుంది. మనం నా పేరు యాదయ్య గౌడ్. ఇక్కడ నుంచి బస్సు వస్తుంది. ఆ లారీ ఎక్కడి నుంచి వస్తూనే ఉంది. లారీ స్లో లారీ ఒక స్పీడ్ లో ఉంటే బస్సు చాలా అయినప్పుడు బస్సు లారీ ఒకటి బెర కొట్టేసింది. జస్ట్ అది ఇట్లా తగిలిన తర్వాత ఏం నెలలో ఉంటాను నేను. నా మనమని ఆ స్కూల్ నా మనమని వేరే స్కూల్ బస్ ఎక్కేస్తున్నా. ఈ నెలలో ఉంటా పాట చూసి వస్తుంది తగిన వస్తుంటే ఇక బండి సరిపోతు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత లారీ డిఫాల్టా బస్సు డిఫాల్టా వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అది మనం కాదు. ఇప్పుడు మనం జరిపినాం అనుకో, రేవంత్ నిర్ణయాక జరిపినాం అనుకో, అది తెలియదు గవర్నమెంట్కి. అందుకు ఆదేశం ఈడ చాలా ప్రతిరోజు జరుగుతున్నాయి వీళ్ళు యాక్సిడెంట్. అందుకే దీని గురించి ఏమైనా గవర్నమెంట్ చేసుకోవాలి. దీన్ని యూటర్న్ పెద్దగా చేయాలి. దీన్ని ఏమైనా చేయాలి, బోర్డు పర్మనెంట్ గా అది ఫిక్స్ చేయాలి. లేకపోతే పిల్లలు దాటాలన్నా పెద్దలు దాటాలన్నా మాకు ప్రతిరోజు కష్టమవుతుంది. ఇక్కడ ప్రతిరోజు చిన్నది పెద్దది ఏదో తగ్గుతుంది ఇక్కడ. అందుకని దయచేసి గవర్నమెంట్ కి మీ ద్వారా తెలపండి, అప్పుడు డిక్లేర్ అవుతుంది.